హాయ్ అండి. చూడండి మా ఇంటి దగ్గర వినాయక చవితికి చాలా గ్రాండ్‌గా చేస్తారు. అంటే మా ఇంటి దగ్గర అంటే మా అమ్మాళ్ళ ఇంటి దగ్గర. నా ఊహ తెలిసిన కాడి నుంచి నేను కొంచెం ఎదిగిన కాడి నుంచి ఒక 4 ఇయర్స్ బ్యాక్ నుంచి చేయడం మొదలుపెట్టారు. అసలు మా వీధిలో వినాయక చవితి అనేది ఎవరు చేయరు. అది కూడా మా తమ్ముళ్ళు, మా అన్నయ్య, మేము ముందుకెళ్తే అలా పెద్దగా జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం. మేము చిన్న విగ్రహం పెట్టి మేమే చేసే అలా జరిగేది. ఇప్పుడు అలా అలా కొంచెం డెవలప్ అయ్యి ఆడోళ్ళు కూడా అందరూ వీధి అందరూ కలిసి చాలా బాగా చేస్తున్నారు. నేనెళ్ళాను. చూడండి ఆడోళ్ళు కూడా వాళ్ళకి వచ్చింది ఏదో కొంచెం కాకపోయినా కొంచెమన్నా డాన్స్ చేసి వినాయకుడిని ఆనందంగా నిమజ్జనం అనేది కూడా అక్కడ ఏం చేశారు అంటే అది మట్టి వినాయకుడిని తెచ్చారు. మట్టి వినాయకుడు అంటే కాణిపాకంలో వినాయకుడు ఎలా ఉంటాడో అలా పెట్టే ప్లానింగ్ చేసి పెట్టారు. చాలా అద్భుతంగా పెట్టారు అది కూడా. అంటే మన చేతులతో దేవుడిని అభిషేక వాటర్‌తో చేసి నిమజ్జనం జేయొచ్చు మన చేతులతో. అంత అదృష్టం ఎవరికీ దొరకదు. ఎందుకంటే మట్టి వినాయకుడు అంటే దొరుకుతది. మన ఇంట్లో మనం వినాయకుడిని ఒకరోజు పూజించి మనం నిమజ్జనం చేసేస్తాము. సో, ఇది ఇలా కాదు. వాళ్ళు నవరాత్రులు చేసి పూజలన్నీ వినాయకుడికి అందించి, ప్రసాదాలు అన్నీ ప్రోగ్రామ్స్ అన్నీ చేసి, దీపారాధన ఇవలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ చేసి, అలా ఆఖరిన నిమజ్జనం చేశారు. భోజనాలు అన్న సమారాధనప్పుడు నిమజ్జనం ఆ రోజే పెట్టుకున్నారాళ్ళు. చాలా అద్భుతంగా జరిగింది. చేశారు. ఇంకా ఆంటీలు వీళ్ళందరూ కలిపి కూడా డాన్స్‌లేశారు. అందులో నేను కూడా ఏశాను. నేను చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే నేనున్నప్పటి నుంచి నా చేతుల మీదుగా కొన్ని జరిగినియి. కానీ అదృష్టం ఉండాలి. దేవుడు మన చేతుల మీదుగా చేయించుకోవాలి అని ఉంటే మనకు రాసిపెట్టి ఉండాలి. సో, నేనది ఇంక కోల్పోయా. అంటే ఉంటది. కానీ అప్పుడు వేరు, ఇప్పుడు వేరు గదా! అది. చాలా చేశారు. మా బాబాయ్ అయితే ఇంకా చేశారు. అమ్మవారి రూపంతో చాలా బావుంది. చాలా జరిగింది సక్సెస్‌ఫుల్‌గా.